జుట్టంతా చిక్కులు చిక్కులు ఉంది. స్కూల్ టైం అయితా. అమ్మా అమ్మా స్కూల్ టైం అయితా, జడెత్తు రాయే. పొద్దున్నే నేనే ఎత్తా అని చెప్పిన, నేనే వేసుకుంటా అమ్మా అంటేవి ఇక బట ఎత్తా. అమ్మా రోజు లేట్ అయితాంది, మా మేడం తిడుతాంది నన్ను. ఏం చేయాలనే మరి నేను పొద్దుగా లేచి ఇల్లు వాకిలు ఊడ్చి బోలు దోమి బట్టలు పిండి వంట వండేసరికి ఇగో ఇవాళ అయింది. మీ నాన్న ఒక్క పనికి ఆసరగాడాయే. మీ నాన్న ఇటున్న పుల్ల అటు పెట్టడాయే. ఆగో, మీ ఆడోళ్ళ పని నన్ను చేయమంటావా? మొత్తం పనంతా చేయమంటలేను, ఎంతో కొంత ఆసర కావాలంటానా. నువ్వు చేయవు గాని బొచ్చెడు మంది మొగోళ్ళు వాళ్ళ పిల్లలకు ఎన్నో పనులల్లో ఆసరైతారు. ఎవడో చేస్తాడు కావచ్చు కానీ నేను అట్లా చేస్తాను కాదు. సరే నువ్వు చేయకపోతే గాని దీన్ని అయితే స్కూల్ కాడ దించిరాపో. నిధి, స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చుకోమ్మా. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి, ఎక్కడిది అక్కడనే ఉంటది. ఇటున్న పుల్ల అటు పెట్టేటోళ్ళు లేకపోయా ఇంట్లో. ఏం చేయాలి, ఎంతకని చేయాలి. నిధి, తొందరగా రామ్మా. వస్తున్నా నాన్న. నాన్న పోయేటప్పుడు అను కూడా తీసుకుపోదాం. సరే బిడ్డ, తప్పకుండా తీసుకుపోదాం. బాయ్ అమ్మా. బాయ్ రా, జాగ్రత్త పోయిరా. అను స్కూల్ టైం అవుతుంది, తొందర రావే. వస్తున్నాని. మధ్యలో కూర్చో. ఏందయ్యా నిద్రపోకుండా ఏమో ఆలోచిస్తాను. ఏం లేదే, మన విఆర్ఏ రమేష్ 10,000 ఇవ్వాలి కదా. అవును ఇయ్యాలే, దాని గురించి అంతగానం ఎందుకు ఆలోచిస్తానవయ్యా? వారం 10 రోజులలో ఇద్దాంతి. వాడు అసలే పైసల మనిషి, రేపు ఇస్తా అని చెప్పిన. ఇప్పుడు చూస్తే చేతిలో రూపాయలు. వాడు ఏమంటాడో అని భయం అవుతుంది. మీరేం భయపడకండి, రమేష్ అన్నతోనే నేను మాట్లాడుతుంది. వాడు నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా వినే రకం కాదే. సరేనయ్యా, నువ్వేం ఆలోచించకు. అప్పు తెచ్చైనా అప్పు కడదాం. ఇక గదే అవుతుంది. దానికి తోడు ఉప్పు ధర పప్పు ధర ఆకాశాన్ని అంటబట్టి ఒక కోడిగుడ్డు ధర 8 రూపాయలు. ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. మన ఎత్తు బిడ్డుండే, బిడ్డకు కూడా 1 రూపాయలకే. మీ ప్రతి ఆలోచనలోనూ అర్థం ఉంది, కానీ మనం ఇప్పుడు ఏం చేయలేం. మనకంటూ మంచి రోజులు వస్తాయి. మీరు హాయిగా నిద్రపోండి. ఏం నిద్రనో. లక్ష్మి, లక్ష్మి, ఏంటిది? చాయ్ తీసుకురా కొంచెం, అంత తల బాగా నొస్తుంది. సరే తీసుకొస్తాను. అంకుల్ అంకుల్, ఏమైందమ్మా? బడి నుంచి ఇప్పుడు వచ్చారు? దీనికి కడుపు బాగా నొస్తుందంట ఆంటీ. ఎప్పటి నుండి బిడ్డ? గంట నుంచి అమ్మా, బాగా కడుపు నొత్తాంది. సరే ఆంటీ, నేను పోయి వస్తా. సరే అమ్మ, పోయిరా.
ఇగో చెల్లె, కొంచెం నేను చెప్పేది జర చెవునే పెట్టుకో. ఏందో అక్క చెప్పు. మీరు ఇప్పటి నుంచి అమ్మాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అనుమతి లేనిది అమ్మాయిని ఎటు పంపకుండ్రి. చివరికి మీ చుట్టాల ఇళ్ళలో కూడా ఈ మగ పొరాల సోపది అస్సలు ఉండద్దు. బడికి పోయిందా ఇంటికి వచ్చిందా అంతే. మీ 4 కళ్ళతోని కంటికి రెప్పలా కాపాడుకోండి. చిన్న మరక కూడా పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఒక అయ్య చేతిలో పెట్టాల్సిన పిల్ల. సరే అక్క. సరే చెల్లి, పోయేత్తా. పిల్ల జాగ్రత్త. అమ్మా నేను స్కూల్ పోతానే. 10 రోజుల తర్వాత పోతుంది బిడ్డ. ఆహా నేను ఇప్పుడే పోతా అమ్మా. చెప్పింది విను. 10 రోజుల తర్వాత పోతుంది అంటే వినవేంది? లేదమ్మా నేను ఇప్పుడే పోతా. నోర్మై. అవు తల్లి బిడ్డలేమో లొల్లి పెట్టుకుంటురు. ఏం లేదు గాని మొన్న ఇంటికి వస్తే తాళం వేసి ఉన్నది. ఎటు వెళ్ళి చెల్లె? అదేం లేదు గాని మా అన్న దగ్గరికి హైదరాబాద్ పోయినా, అందుకే తాళం వేసిన. అమ్మా నేను స్కూల్ పోతానే. స్కూల్ లేదు ఏం లేదు ఉండు. ఏమైంది? ఏమో స్కూల్కి పోతా అని అంటాంది. పొద్దుటి నుండి గిదే వర్రురా. స్కూలు పోతా అంటాంది. వద్దంటే ఇంటలేదు. ఓ పిల్ల, ఇప్పుడు బడికి పోవద్దు. అయ్యో ఇంటి దగ్గర నాకు పని ఉంది అక్క, పోతాన్నా. సరేరా పోయిరా మరి. ఓ లక్ష్మి, మనమరాలకు పెళ్లి సంబంధం చూడమంటారా? అసలు నువ్వు మనిషివేనా? అది చిన్నపిల్ల. ఇప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తా అంటావా నువ్వు? ఇంకా చిన్న పిల్ల ఏంది, పెద్ద మనిషి ఆయన. ఇగో పెద్ద మనిషి. మీ కాలంలో పెద్ద మనిషి కాగానే పెళ్లిళ్ళు చేసేది. ఇప్పుడు ఈ కాలంలో కాదు. కాలం ఏదైనా పెళ్లి కాకుండా ఉంటుందా? కాలం ఏదైనా పెళ్లి కాక తప్పదు. కానీ దానికి ఇంకా సమయం రాలేదు. ఆ సమయం రావాలే. సమయం ఏందమ్మా సమయం? సమయం అంటే దానికి పెళ్లి చేసే వయసు రావాలి అంటున్నా. దానికి వయసు వచ్చినప్పుడు పెళ్లి సంబంధాలు చూడుర్రి, ఇప్పుడు కాదు. అమ్మా అమ్మా ఏంటిదో చెప్పు. ఎందుకు మొత్తుకుంటాను? అమ్మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయొత్తా. నేను నీకు చెప్పిన కదా 10 రోజుల దాకా ఎటు పోయేది లేదని. అబ్బా నేను పోతానమ్మా. అగ్గో ఏంది మీ లొల్లి? బజార్ దాకిన పడతాంది. ఏం లేదు చెల్లె, వాళ్ళ దోస్తు వాళ్ళ ఇల్లు పక్కనే కదా, అక్కడికి పోతా అంటాంది. అవ్వా ఇట్లా ఉండంగా బయటికి పోతారా? అమ్మ చెప్పినట్టు ఇంటేమైతాంది? నీకు తెలియనప్పుడు అమ్మ చెప్పినప్పుడు వినాలి. పెట్టుకో, చూడద్దు. బయటికి పోయినా కూడా చున్ని కప్పుకొని పోవాలి, సరేనా? ఎవ్వరు వచ్చినా కూడా ఎవరితో మాట్లాడకు. ఇంకా అన్నదమ్ములు ఎవరన్నా నచ్చినా కూడా ఎవ్వరని చూడదు, సరేనా? ఇగో అక్క, కొంచెం జాగ్రత్త. అయ్యో నా బిడ్డ అయితే ఇయ్యా నువ్వు పంపించినావు అనుకో, ఇక ఏంలే. ఆ పిల్ల అడుగుతాంది అనేటన్నా పంపించేవు, గాలి దాకిందంటో అసలే పోదు. ఇప్పుడే జాగ్రత్త చూసుకోవాలి. అబ్బో చెల్లె, నేనెందుకు పంపుతా? నేను పంపా. ఆ పొల్ల గట్టనే వరి ఊకుంటది. సరే అక్క, నేను పోయేస్తా. ఏం పోతావు? కాసేపు కూర్చోరా చెల్లె. లేదక్క, బియ్యం పొయ్యి మీద పెట్టినా. మేము మరిదచ్చిండు అనుకున్నా ఈ సాపు చేస్తాడు. జాగ్రత్తగా ఉండు. ఆదివారం అక్క రేపు నిమ్మకాయ పక్కకు పెట్టు కాస. సరే చెల్లె.
తిరుపతి తిరుపతి విజయలక్ష్మి మేడం మీరా? ఏంటి తిరుపతి అలా డల్ గా కూర్చున్నావు? పనికి వెళ్ళలేదా? పోలేదు మేడం, పనికి పోయినా ఏ మనసున పడతలేదు. ఎందుకు? ఏమైంది? ఫంక్షన్ చేద్దామంటే చేతిలో ₹1 లేదు. ఒక్కగానొక్క బిడ్డ, చిన్నాడన్న ఫంక్షన్ చేయకపోతే నలుగురు ఏమనుకుంటారు మేడం? తిరుపతి, నువ్వు పాప గురించి ఏం ఆలోచించకు. నీకు ఎంత కావాలో చెప్పు, ఆ డబ్బులు నేను ఇస్తా. నీ దగ్గర ఉన్నప్పుడే ఈ చాలా సంతోషం మేడం. తిరుపతి, పాప ఎక్కడుంది? లోపల ఉంది మేడం, పదండి. అమ్మా నేను బయటికి పోతా, నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. అద్దని చెప్పినా కదా, అర్థమైతే లేదా? నాకు ఆకలి అవుతుంది. కూర అయిందా? కాలేదు, కాసేపు ఆగు. అబ్బా నాకు బాగా ఆకలి అవుతుందమ్మా. నువ్వు పొద్దున దేవుని రూమ్ లో కొబ్బరికాయ కొట్టినావు కదా, నేను అది పోయి తింటా. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏటు పోకటి అడిపోతావు? అయ్యో విజయలక్ష్మి మేడం, మీరా? లక్ష్మి, పాపను ఎందుకు పెట్టేస్తున్నావు? అది దేవుని రూమ్ లోకి పోతే దేవుడు మైల పడిపోతాడు. అసలే అది మైలతోనున్నది. చూడు లక్ష్మి, ఆ దేవుడే మన ఆడవాళ్లకు మైల అనేది ఇచ్చాడు. మనం ఆ దేవుడి దగ్గరికి పోతే దేవుడు ఎట్లా మైల పడతాడు? ఆడపిల్ల పెద్ద మనిషి అయిందంటే అదేదో తప్పుగా చూడొద్దు. అది ఈ సృష్టి ధర్మం. భవిష్యత్తులో తన కడుపులో ఆ దేవుణ్ణే మోయటానికి సిద్ధమవుతుందని అర్థం. ఎదురింటికి పోవద్దు, పక్కింటికి పోవద్దు, చదువుకోవడానికి పోవద్దు, ఆడుకోవడానికి పోవద్దు. ఆడపిల్ల పెద్ద మనిషి అయిందంటే పంజరంలో చిలకలా చూడడమేనా? 4 గోడల మధ్య నలిగిపోవడమేనా? ఇది ఒక దురాచారం అంతే. మొన్నవాడెవడు పెళ్లి సంబంధం చూస్తా అన్నాడట. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే పెళ్ళేనా? తనకు చదవద్దు, ఏమొద్దు. ఆడపిల్ల అంటే ఆశయాలు ఉండవా? ఆడపిల్లంటే ఆరిపోయే దీపం కాదు, అందరికీ వెలుగునిచ్చే దీపం. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే ఆనందపడాలి కానీ అటు ఇటు పోవద్దని ఆంక్షలు పెట్టద్దు. ఇప్పటి నుంచైనా మీరైనా మారండి. మేడం, అందరిలాగే మేము ఆలోచించినాం మైలతోని అటు ఇటు పోవద్దని. కానీ మీరు చెప్పిన తర్వాత అర్థమైంది అదొక సృష్టి ధర్మం అని. ఇప్పటి నుంచి మేము ఎలాంటి ఆంక్షలు పెట్టాం. అది చదువుకొని, ఆడుకొని, పాడుకొని ఆనందంగా ఉండని. మేడం, అందరి నాన్నల్లాగే నేను కూడా ఇప్పటి నుండే తన పెళ్లి గురించి ఆలోచించిన. కానీ నా బిడ్డ చదువుకొని గొప్పది కావాలని ఆలోచించలేదు. మేడం, నా చివరి రక్త బొట్టు వరకు కష్టపడతా నా బిడ్డను గొప్పదాని ఎత్తు. నిధి, నువ్వు ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నావు? మేడం అది నేను ఐఏఎస్ అయితే మేడం. వావ్, సూపర్. ఏ ఆడపిల్ల ఆలోచన అయినా ఇంత గొప్పగా ఉండాలి.